'బాహుబలి 2' సినిమాని బ్రేక్ చేసింది ఈ 'పుష్ప 2' సినిమా. అయితే ఈ 'పుష్ప 2' సినిమా 'దంగల్' రికార్డ్స్‌ని బ్రేక్ చేయడానికి పరిగెత్తుతోందనమాట. వెపన్ విధంగా. అయితే అందరూ ఏమంటున్నారు అంటే 'దంగల్' రికార్డ్‌ని బ్రేక్ చేయడం కష్టం. 'బాహుబలి 2' సినిమాని బ్రేక్ చేసినంత మాత్రాన 'దంగల్' సినిమాని బ్రేక్ చెయ్యలేదు. ఆ సినిమా 2050,00,00,000 కలెక్ట్ చేసింది. అంతవరకు పోయేటువంటి అవకాశం ఈ 'పుష్ప 2' సినిమాకి అంత సీన్ లేదు అని అందరూ కూడా అన్నారనమాట. అయితే అలా అన్నోళ్ళందరికీ అదే విధంగా నార్మల్ ఆడియన్స్‌కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ తెలియనిటువంటి విషయం ఏమిటి అంటే మన సుకుమార్ డైరెక్టర్ గారు ఒక పెద్ద విషయమే దాచేశాడు. 'పుష్ప 2' సినిమాలో 20 నిమిషాలు కట్ చేసి పక్కకైతే ఉంచాడనమాట. అయితే ఈ 20 నిమిషాల సీన్స్ ఓటీటీలోకి వచ్చినంకనే ఈ 'పుష్ప 2' సినిమాలోని యాడ్ చేసి రిలీజ్ చేద్దామని మన సుకుమార్ డైరెక్టర్ గారైతే అనుకున్నారంట ఫ్రెండ్స్. అండ్ ఆయన కూడా సుకుమార్ డైరెక్టర్ గారు కూడా ఈ 'బాహుబలి 2' సినిమాని 'పుష్ప 2' సినిమా బ్రేక్ చేస్తుందని అస్సలు అనుకోలేదంట. అయితే ఇక బ్రేక్ చేసింది అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ బ్రేక్ చేసినంక మా సుకుమార్ గారు అయితే ఆయన మాస్టర్ మైండ్ తోటి అయితే ఓటీటీలోకైతే యాడ్ చెయ్యొద్దు. ఎలాగో సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజు' ఇవి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా! ఈ సినిమాలకు మించి ఈ 'పుష్ప 2' సినిమానే ఈ 20 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది సినిమాకి. అదే విధంగా కలెక్షన్‌లు కూడా భారీగా వస్తాయని మన సుకుమార్ గారు అయితే మాస్టర్ ప్లాన్ అయితే వేశాడనమాట. అయితే ఈ 20 నిమిషాల సీన్స్ 'పుష్ప 2' సినిమాకి యాడ్ చేసి ఎప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేస్తారంటే సంక్రాంతి రోజు రిలీజ్ చేస్తారంట ఫ్రెండ్స్. అదే విధంగా ఈ పోస్టర్‌ని కూడా విడుదలైతే చేశారు. అండ్ నా డౌట్ ఏంటి అంటే 20 నిమిషాల సీన్స్ మన సుకుమార్ గారు అసలు ఎందుకు తీసేశారు అనేటువంటిదైతే నా డౌట్ ఫ్రెండ్స్. హైలైట్ సీన్‌లు ఉన్నాయా? లేకపోతే గలీజ్ సీన్‌లు ఉన్నాయా? లేకపోతే చెడ్డ సీన్‌లు ఉన్నాయా? అనేటువంటిదైతే మనకైతే తెలవదు. కానీ సంక్రాంతి రోజు మాత్రం రిలీజ్ అయితే ఈ సీన్‌లు కానీ జనాలకు చూసేటువంటి ఆడియన్స్‌కి థియేటర్‌లో ఆకట్టుకున్నాయంటే ఇక ఈ 'పుష్ప 2' సినిమా 'దంగల్' రికార్డ్స్‌నైతే ఖచ్చితంగా బ్రేక్ అయితే చేస్తుందన్నమాట. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు. మరి ఏమైతుందో ఏమో ఈ 'పుష్ప 2' సినిమా 20 నిమిషాల సీన్స్ వచ్చినంక తెలుస్తుందన్నమాట. ఒకవేళ బాగుంటే మాత్రం ఆ 'గేమ్ చేంజర్' సినిమాకి ఎవ్వడు పోకుండా మళ్ళీ ఈ 'పుష్ప 2' సినిమాకే వస్తారు అని నేనైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఈ 'పుష్ప 2' సినిమా కోసం మళ్ళీ వెయిటింగ్ చేస్తున్నారా సంక్రాంతి రోజు? అనేటువంటిది డెఫినెట్‌లీ కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీలైనంత వరకు మన ఛానల్‌ని. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త కొత్త వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.